సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు? ఒక నీతివంతుడైన సేవకుడైన ఒక ప్రవక్త ఏలియా గారు. మరి ఏలియా గారిని పోషించు నిమిత్తము, అదే విధముగా సారేపాతులో ఉన్న ఒక విధవరాలను పోషించు నిమిత్తము పరలోకపు తండ్రి కలిగి ఉన్న ఒక ఉన్నతమైన ప్రణాళిక చూడండి బిడ్డలారా. మరి సేవకుని ఏ విధంగా పోషించగలడు, కానీ ఒక విధవరాలు మరి తన బుడ్డిలో కొంచెం నూనె ఉంది, తన తొట్టిలో కొద్దిగా పిండి ఉంది, వాటి అప్పడం చేసుకొని తన కుమారుడు తిని ఇక చనిపోదాము అని అనుకొని కట్టె పిల్లలు ఏరుకోవడానికి అరణ్యంకి వచ్చినప్పుడు ఇక్కడ ఏలియా గారు చెప్తున్నారు, అమ్మా నువ్వు చేసుకున్న మొదటి అప్పడం నాకు ఇవ్వు అని అంటాడు. మరి ఆ సేవకుడు దైవజనుడు అడుగుతున్న మాట అర్థం చేసుకున్నది ఆమె భయభక్తులు కలిగిన బిడ్డ కాబట్టి. సో మొదటి అప్పడం ఇచ్చింది. అప్పుడు చెబుతున్నాడు, అమ్మా నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు, అనగా 3.5 సంవత్సరాల కరువులో ఆ యొక్క విధవరాలు కుటుంబం యావత్తూ పోషించబడుతూ వచ్చింది. అనగా ఒక దైవజనుడి యొక్క సేవకుడి యొక్క నోటి గుండా మాట వెలువడిన మాట ఒక ఆశీర్వాదకరమైన మాట, ఒక దీవెనకరమైన మాట. ఇది ఒక సర్వ ప్రపంచానికే ఇది ఒక ఉన్నతమైనది బిడ్డలారా. కాబట్టి కరువు కాలములో, కష్టకాలములో మనల్ని కూడా పోషించుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. కానీ ఎప్పుడు మనము కూడా మరి బీదల ఎడల, దీనుల ఎడల, సేవకుల ఎడల మనము కూడా మన హస్తము చాపినప్పుడు, మనం ఆయన మాటకు లోబడి ఆయన మాటకు విధేయులమైనప్పుడు, మరి ఆ సారేపాతు విధవరాలు ఆ యొక్క సేవకుడి యొక్క మాటకు విధేయురాలైంది. మరి మిగతా వారందరూ కరువుతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, పారిపోయారు దేశం నుంచి, అనేకులు చనిపోయారు. కానీ ఈ విధవరాలు పోషించబడుతూ వచ్చింది 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఆ యొక్క తొట్టిలో పిండి తక్కువ కాలేదు, ఆ యొక్క బుడ్డిలో నూనె అయిపోలేదు. అదేవిధంగా బిడ్డలారా, నీ కుటుంబంలో కూడా సర్వ సమృద్ధిని ఇస్తాడు పరమ తండ్రి. నీ కుటుంబంలో కూడా సర్వ సమృద్ధినిచ్చి ఆశీర్వదిస్తాడు. నువ్వు నీ హస్తము మరి ఇతరుల ఎడల చాపినప్పుడు, అవసరంలో ఉన్న వారి ఎడల చాపినప్పుడు, బీదల ఎడల నీ హస్తము చాపినప్పుడు, అక్కర్లో ఉన్న వారి ఎడల నీ హస్తము చాపినప్పుడు పరమ తండ్రి నీడలు కూడా కృప చూపుతాడు. ఆ విధంగా పరమ తండ్రి నడిపించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అవును నాయన, సారేపాతు విధవరాలతో ఏలియా గారు చెప్తున్నాడు, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు నీ యొక్క తొట్టిలో పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో నూనె అయిపోదని. అదే విధముగా తండ్రి, ఆ యొక్క కరువు కాలం అంతట్లో ఆ వర్షం కురియ వరకు 3.5 సంవత్సరాలు ఆ యొక్క విధవరాలు కుటుంబమును, సేవకుడును పోషించబడుతూ వచ్చారు. ఆ విధముగా నీ పిల్లలను కూడా పోషించి ఆశీర్వదించమని నజరుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును నజరేయుడైన యేషువా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.